వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ప్రతిరోజు ఆయా దినపత్రికలలో వచ్చే విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని సేకరించి మీకోసం అయితే ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఏ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఆ జాబ్ నోటిఫికేషన్స్ లేటెస్ట్గా ఏవి ఉన్నాయి, అదేవిధంగా ఎడ్యుకేషనల్ న్యూస్ ఈ ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ ఏవి కూడా మిస్ కాకుండా చూడండి. ఇవాళ మనకు కొమరం భీం డిస్ట్రిక్ట్ నుండి ఒక నోటిఫికేషన్ అయితే ఇష్యూ కావడం జరిగింది. ముఖ్యంగా ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ నుంచి ఈ ప్రెస్ నోట్ కనిపిస్తుంది మనకు. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద పోస్ట్ 64 వేకెన్సీస్ ఫిలప్ చేయడానికి అండర్ నేషనల్ హెల్త్ మిషన్ NHM స్కీమ్ కింద ఇవి అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఈ ఉద్యోగాలను ఫిలప్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు అప్లై చేసుకోవడానికి డేట్ వచ్చేసి ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 11 వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, www.asifabad.telangana.gov.in. దీన్ని మీరు ఓపెన్ చేయండి. నేను చూసిన అప్లికేషన్ ఈజీ అంటే యాక్సెసిబుల్ ఈజీగా ఉంది. వెబ్సైట్లోకి వెళ్ళి జస్ట్ మీరు కొట్టగానే ఓపెన్ అవుతుంది. మీకు ఈ నోటిఫికేషన్ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఇది అక్కడ నుంచి నేను డౌన్లోడ్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ద డౌన్లోడెడ్ అప్లికేషన్ షెల్ బి ఫిల్డ్ బై ద క్యాండిడేట్స్ ఎన్క్లోజింగ్ ద రిక్వైర్డ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ షెల్ బి సబ్మిటెడ్ ఆఫీస్ DM and HO. అంటే మీకు ఆ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఫిల్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ కూడా దానికి అటాచ్ చేస్తూ సబ్మిట్ చేయమంటున్నాడు. ఎక్కడ DM and HO ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ IDOC ఫస్ట్ ఫ్లోర్ F25 బ్లాక్ క్లియర్గా అడ్రస్ ఇవ్వడం జరిగింది. అక్కడ మీరు మార్చి 11 లోపు మీరు మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. ఒకసారి పోస్టుల డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇక్కడ ఇంకా ఏమైనా గైడ్లైన్స్ ఉంటే అది కూడా చెప్తాను. రిక్రూట్మెంట్ షెల్ బి డన్ 64 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కు ఈ రిక్రూట్మెంట్ ఉంది ఆ NHM స్కీమ్ కింద. అప్లికేషన్స్ ఆర్ హియర్ బై ఇన్వైటెడ్ ద కొమరం భీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ బై ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కొమరం భీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ ఫ్రమ్ అప్లికేషన్ టు ద వేకెంట్ పోస్ట్ అన్నారు ఇక్కడ. సరే, ఏజ్ వచ్చేసి మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. ద మినిమం ఏజ్ 18 years అండ్ ద మ్యాక్సిమం ఏజ్ 46 years. ఇక్కడ మీకు రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. SC ST అండ్ BC అయితే EWS 5 years ఇట్లా ఎవరికి వాళ్ళకు రిలాక్సేషన్స్ ఉన్నాయి, అవి చూసుకోండి. మీకు ఎక్కడ రిలాక్సేషన్ వర్తిస్తుందా లేదా మీకు డైరెక్ట్ బిలో 46 అయితే ఇంకా రిలాక్సేషన్ అవసరమే లేదు, డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. పర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ వాళ్ళకైతే ఇక్కడ 10 years మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి పోస్టులు కనుక మనం గమనిస్తే ఇందులో అన్ని కేటగిరీల వరకు పోస్టులు ఉన్నాయి. మీకు డిగ్రీతో ఉన్నాయి, రకరకాల కేటగిరీస్ పోస్టులు ఉన్నాయి. ఫస్ట్ మెడికల్ ఆఫీసర్ ఒక పోస్ట్, ఇక్కడ నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఒక పోస్ట్ ఉంది. దీని క్వాలిఫికేషన్ మాత్రము MBBS డిగ్రీ రికగ్నైజ్డ్ బై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రిజిస్టర్డ్ విత్ మెడికల్ బోర్డ్ ఆఫ్ తెలంగాణ అంటున్నారు. స్టాఫ్ నర్స్ వచ్చేసి మీకు కొంచెం ఎక్కువ పోస్టులు ఉన్నాయి, 22 పోస్టులు ఉన్నాయి. GNM లేదా BSc నర్సింగ్ రిజిస్టర్డ్ విత్ నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ, ఈ క్వాలిఫికేషన్ కంపల్సరీ. రిఫ్రిజిరేటర్ మెకానిక్ దీనికి ITI డిప్లొమా ఇన్ రిఫ్రిజిరేటర్ ఎయిర్ కండిషనర్స్, దానికి అంటే ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. పిడియాట్రిషియన్ పోస్టులు 1 ఉన్నాయి, MBBS ఉండాలి. MD పిడియాట్రిషియన్ ఇఫ్ నాట్ అవైలబుల్ దెన్ DCH రిజిస్టర్డ్ విత్ ఎనీ స్టేట్ మెడికల్ కౌన్సిల్ అండర్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ పేర్కొనడం జరిగింది. అదేవిధంగా వ్యాక్సిన్ అండ్ కోల్డ్ చైన్ మేనేజర్స్ ఒక పోస్ట్ ఉంది. ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై అంటున్నాడు. ఏదైనా డిగ్రీ ఉన్న వాళ్ళైతే ఈ పోస్టుకి అప్లై చేసుకోవచ్చు. MLHP దీనికి కూడా MBBS రిజిస్టర్డ్ విత్ TS మెడికల్ కౌన్సిల్, మొత్తం 21 పోస్టులు ఇక్కడ మీకు చూపెట్టడం జరుగుతుంది. సో దీనికి క్వాలిఫికేషన్స్ క్లియర్గా ఇక్కడ పేర్కొనడం జరిగింది, మీరు చూడండి. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ క్లియర్గా దీనికి సంబంధించి స్టాఫ్ నర్స్ కానివ్వండి, స్టాఫ్ నర్స్ GNM ఇవన్నీ క్వాలిఫికేషన్స్ క్లియర్గా పేర్కొనడం జరిగింది. తర్వాత సైకియాట్రిస్ట్ ఒక్క పోస్ట్ ఉంది. MD సైకియాట్రీ డిప్లొమా ఇన్ సైకియాట్రీ అని ఇక్కడ పేర్కొనడం జరిగింది క్వాలిఫికేషను. తర్వాత మీకు ఫిజియోథెరపిస్ట్ 2 పోస్టులు ఉన్నాయి, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ అని ఇక్కడ ఇస్తున్నారు. తర్వాత STLS ఒక్క పోస్ట్ ఉంది. గ్రాడ్యుయేట్ ఆర్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఎ గౌట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్, ఇది అడుగుతున్నారు. మీకు గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ MLTలో డిప్లొమా ఉన్నా కూడా సరిపోతుందని చెప్తున్నారు. పర్మనెంట్ 2-wheeler డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలంటున్నారు. సర్టిఫికెట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ మినిమం 2 months సర్టిఫికెట్ కోర్స్ కూడా ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది STLS పోస్ట్కి. DEO కమ్ అకౌంటెంట్ పోస్టులు
రెండు ఉన్నాయి ఇక్కడ ఈ పోస్టులు వచ్చేసి. దీనికైతే ఎలిజిబుల్ ఎవరంటే బీకామ్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ అకౌంటింగ్ అని ఇక్కడ పేర్కొనడం జరిగింది. పీజీడీసీఏ సర్టిఫికెట్ ఆర్ ఎనీ అదర్ సర్టిఫికెట్ ప్రూవ్స్ దట్ ద క్యాండిడేట్ ఈజ్ వెల్ వర్స్డ్ విత్ కంప్యూటర్, మినిమం 2 months డ్యూరేషన్. పీజీడీసీఏ ఉన్నవాళ్ళు, బీకామ్ ఉన్న వాళ్ళైతే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఫిజిషియన్, మెడికల్ ఆఫీసర్, ఇక్కడ మీకు చూడండి క్యాండిడేట్స్, ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఎండి మెడిసిన్ ఆర్ ఎన్ ఈక్వలెంట్ డిగ్రీ ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ఎంసీఏ అన్నారు. ఈ పోస్ట్కి అయితే ఒక్క పోస్ట్ ఇక్కడ ఖాళీ ఉంది. ఫార్మసిస్ట్ వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి. డి ఫార్మసీ ఆర్ బి ఫార్మసీ ఆర్ ఫార్మా డి రిజిస్టర్డ్ విత్ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ అన్నారు. ఆప్టోమెట్రిస్ట్ పోస్టులు ఒక్కటి ఉంది ఇక్కడ. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఆప్టోమెట్రీ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఆప్టోమెట్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని పేర్కొంటున్నారు. సపోర్టింగ్ స్టాఫ్ ఒకటి పోస్ట్ ఖాళీ ఉంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి ఉంటే సరిపోతుందన్నారు. అదేవిధంగా ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్ 2 పోస్టులు ఉన్నాయి, గమనించండి. ఎంబీబీఎస్ డిగ్రీ రికగ్నైజ్డ్ బై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అన్నారు. ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్ 3 పోస్టులు ఉన్నాయి. దీనికి కూడా ఇవే క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో టోటల్ వేకెన్సీస్ 64 ఉన్నాయి. ఇక శాలరీస్ డీటెయిల్స్ ఇచ్చారు ఇక్కడ చూడండి. మెడికల్ ఆఫీసర్కి ఫర్ మంత్ ఇది కాంట్రాక్ట్ బేస్ మీద ఫిల్ చేస్తున్నారు. 52,000 శాలరీ ఉంది పర్ మంత్లీ. స్టాఫ్ నర్స్కి అయితే 29,900 ఉంది. రిఫ్రిజిరేటర్ మెకానిక్ అయితే ఇది యూనిట్ అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు ఇక్కడ. మెడికల్ ఆఫీసర్ మల్టీ జోనల్, స్టాఫ్ నర్స్ జోనల్ పోస్టు, రిఫ్రిజిరేటర్ మెకానిక్ కూడా జోనల్ పోస్టు 20,150. తర్వాత పీడియాట్రిషియన్ కూడా మల్టీ జోనల్ పోస్టు 1 lakh శాలరీ చూపెడుతున్నారు. వ్యాక్సిన్ అండ్ కోల్డ్ చైన్ మేనేజర్ డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్ట్ 22,000 శాలరీ ఉంది ఇక్కడ. దీనికి డిగ్రీ ఉంటే సరిపోతుంది అంటున్నారు. ఎంఎల్హెచ్పి కాంట్రాక్ట్ బేస్ మీద, ఈ వ్యాక్సిన్ అండ్ కోల్డ్ చైన్ మేనేజర్ కూడా కాంట్రాక్ట్ బేస్ మీదే. ఎంబీబీఎస్ బిఏఎంఎస్ డాక్టర్స్కి ఇక్కడ 40,000, స్టాఫ్ నర్స్కి 29,900 అయితే చూపెట్టడం జరిగింది. ఇక సైకియాట్రిస్ట్ పోస్ట్కి వచ్చేసి 1,30,000 శాలరీ చూపిస్తున్నారు మల్టీ జోనల్. ఫిజియోథెరపిస్ట్కి 26,000 శాలరీ. సీనియర్ ట్యూబర్క్యూలోసిస్ లాబొరేటరీ సూపర్వైజర్ ఎస్టీఎల్ఎస్ పోస్టులు అనుకున్నాం కదా ఇందాక, డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులు ఇవి 22,100 ఉన్నాయి. డిఈఓ కమ్ అకౌంటెంట్ పోస్టులు శాలరీ ఈ ఎస్టీఎల్ఎస్కి 22,100 శాలరీ ఉంది, డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టు. డిఈఓ కమ్ అకౌంటెంట్కి 18,000 శాలరీ ఉంది. ఇక మిగతాయి ఫిజిషియన్ అండ్ మెడికల్ ఆఫీసర్కి 78,000 శాలరీ ఉంది. ఫార్మసిస్ట్కి 27,300 శాలరీ ఉంది. ఆప్టోమెట్రిస్ట్ వచ్చేసి మీకు 26,000. ఇది శాలరీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అండి. సో సెలెక్షన్ విల్ బి డన్ ఆన్ మెరిట్ బేసిస్ and based on the following. Merit list shall be prepared separately for each of the categories of post అన్నారు. Total marks 100, of which 90 marks will be allotted basing on the marks obtained in the qualifying examination and 10 marks will be awarded for the age. ఇక్కడ మీరు గమనించండి, weight age for age will be reckoned from 18 years of age of the candidate. 0.5 mark will be awarded for 1 completed year of age with a maximum of 10 marks. The age will be reckoned as on 1/7/2024. 100 marks total ఉంటుంది. దాంట్లో 90 marks మీ యొక్క క్వాలిఫైడ్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మెరిట్కి ఉన్నాయి. 10 marks ఏజ్కి ఇక్కడ కేటాయించడం జరిగింది, అది మీరు గమనించండి. మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ ద మార్క్స్ అబ్టైన్డ్ అబౌవ్ క్రైటీరియా అండ్ డిస్ప్లేడ్ ఆన్ అఫీషియల్ వెబ్సైట్. దీంట్లో మేము పెడతాము డీటెయిల్డ్గా మా మెరిట్ లిస్ట్ అని కూడా చెప్తున్నారు. సెలక్షన్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఫ్రమ్ ద ఫైనలైజ్డ్ మెరిట్ లిస్ట్ ఫాలోవింగ్ ద రూల్ ఆఫ్ రిజర్వేషన్స్. అన్నీ ఇక్కడ ఫాలో అవుతాము, అవన్నీ ప్రకారమే సెలెక్షన్ ఉంటుందని చెప్తున్నారు. ద సెలెక్టెడ్ క్యాండిడేట్ షెల్ మెయింటైన్ ద హెడ్ క్వార్టర్స్, అక్కడ ఉండాలి. ద పొజిషన్ ఆర్ నాట్ ట్రాన్స్ఫరబుల్, దీస్ పొజిషన్స్ ఆర్ నాట్ ట్రాన్స్ఫరబుల్ అని కూడా ఇవ్వడం జరిగింది. సో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అన్ని రిజర్వేషన్స్ వర్తిస్తాయి. 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ విల్ బి అప్లికేబుల్ యాజ్ పర్ ద ఆర్డర్ ఆఫ్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ద డిస్ట్రిక్ట్ షుడ్ కంటిన్యూ ద ఎగ్జిస్టింగ్ రోస్టర్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. హౌ టు అప్లై అప్లికేషన్స్ ఫామ్ అలాంగ్ విత్ ఇన్స్ట్రక్షన్స్ కెన్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ ద అఫీషియల్ వెబ్సైట్. అది అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఫిల్ చేసి ఫీల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ షెల్ బి సబ్మిటెడ్ ఇన్ పర్సన్ ఆర్ త్రూ రిజిస్టర్డ్ పోస్ట్. ఇక్కడ అడ్రస్ ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కొమరం భీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్, ఐడిఓసి ఫస్ట్ ఫ్లోర్, క్లియర్ ఇచ్చారు, ఆల్రెడీ చెప్పాను నేను మీకు. ఇంకా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ద ఫాలోవింగ్ సర్టిఫికేట్ షుడ్ బి ఎన్క్లోజ్డ్. ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్, మార్క్స్ మెమోస్ ఆఫ్ ఆల్ ద ఇయర్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ కౌన్సిల్స్, లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్,
స్టడీ సర్టిఫికేట్ అండ్ పిహెచ్ సర్టిఫికేట్, రిలవెంట్ సర్టిఫికేట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ క్లెయిమింగ్ ఎక్స్ సర్వీస్ మెన్ కోటా, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా ఉండాలి, అంటే మీకు డాక్టర్స్ ఎంబీబీఎస్ వాళ్ళకైతే. తర్వాత 1 ఫోటోగ్రాఫ్, అది జనరల్ కండిషన్స్ టు ద క్యాండిడేట్స్, ఇవన్నీ కూడా అంటే ఇంకా జాబ్లో ఎట్లా ఉంటుంది, ఏమేమి పేమెంట్స్, దానికి సంబంధించి టీఏడి అవన్నీ కూడా డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది మనకు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 64 పోస్టుల కోసము మరి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి అయితే నేను డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.